లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి. పోచంపల్లి మండలం కాపర్యాపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ నుంచి పర్మిట్ క్యాన్సిల్ కోసం 5,000 డ్రైవర్ మల్లికార్జున్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 29,000 నగదు రికవరీతో పాటు డీటీఓ సురేందర్ రెడ్డి, ఏజెంట్ అనిల్, సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. డీటీఓ డ్రైవర్ మల్లికార్జున్ పరాల్లో ఉన్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి. పోచంపల్లి మండలం కాపర్యాపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ నుంచి పర్మిట్ క్యాన్సిల్ కోసం 5,000 డ్రైవర్ మల్లికార్జున్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 29,000 నగదు రికవరీతో పాటు డీటీఓ సురేందర్ రెడ్డి, ఏజెంట్ అనిల్, సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. డీటీఓ డ్రైవర్ మల్లికార్జున్ పరాల్లో ఉన్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు. ఆర్టీఓ ఆఫీసులో పనిచేసే ప్రైవేట్ వ్యక్తి మల్లికార్జున అనే వ్యక్తి అలాంగ్ విత్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి గారు, డీటీఓ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ట్రాప్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య వివరాలు ఏంటంటే, మన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అతనికి నేషనల్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత అది స్లాట్ బుక్ అయింది. స్లాట్ బుక్ అయిన తర్వాత 6వ తారీఖు వచ్చి స్లాట్కి, 2వ తారీఖు వచ్చి స్లాట్కి అటెండ్ అయ్యారు. అప్పుడు అది క్యాన్సిలేషన్ కోసం సురేందర్ రెడ్డి గారు ప్లస్ పర్సనల్ అసిస్టెంట్ మల్లికార్జున కలిపి 12,000 డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేస్తే దాన్ని వాళ్ళు తర్వాత 6వ తారీఖున మాకు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా డిమాండ్ చేస్తున్నారు సార్ అని చెప్తే దాని మీద కంప్లైంట్ కేసు పరిశీలించి తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు డ్రాప్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రోజు తర్వాత మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే తర్వాత సెకండ్ టైం పోతే 5,000 ఉంటుందని మళ్ళీ దానికి కమ్ డౌన్ అయింది. ఎందుకంటే తగ్గిన మనం రిక్వెస్ట్ చేస్తే 5,000 ఉంది. ఈరోజు 5,000 తీసుకొచ్చి ఆ కంప్లైంట్ ఏదో ప్రవీణ్ కుమార్ అన్నాడు, ఆ నేషనల్ పబ్లిక్ క్యాన్సిల్ చేస్తే కాపీ తీసుకోవడం కోసం వచ్చి కలిస్తే మల్లికార్జున అనే అతను మీట్ అవ్వడం జరిగింది. ఆ మల్లికార్జున పక్కన ఉన్న అనిల్ అనే ఇంకో ఏజెంట్కి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ అనిల్ తీసుకుని దానికి సురేష్ అనే వ్యక్తికి మళ్ళీ అతన్ని అమౌంట్ ఇవ్వడం జరిగింది 5,000. ఇప్పుడు ఈరోజు మేము రేట్ చేసి 5,000 రికవర్ చేసినాం.